ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు విమోచకుడాన్ని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఆయన నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 37వ అధ్యాయం. ఏడు కూడా చదువుకున్నాం అనుకుంటా. 37 కూడా చదువుకున్నాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోసు కుమారుడైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించదునో కృపతో జ్ఞాపకం చేసుకోనుము అని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా ఎద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడిచిట చూసుకుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నీ పట్టణంను నేను కాపాడుచు నిన్ను ఆ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చే వరకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడ్డి యూరము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్క చేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. ఆ దినమున మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను. ఆయుశేషం పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశంలో యెహోవాను చూడకపోదును. మృతులలోని వాసి అయిన ఇకను మనుషులు కానుక పోదు అని అనుకుంటున్నాను. నా నివాసము పెరికి వేయబడిన గొర్రెల కాపరి గుడిసె వలె అది నా ఇద్దరి నుండి ఎత్తుకొని పోయాను. నేను వాడు తన పని చుట్టుకొని చుట్టినట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్ది నుండి కత్తిరించి ఉన్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయం వరకు ఓర్చుకొంటిని, సింహాసనం ఎముకలను గుచ్చినట్లు నొక్కి చేత తన ఎముకలన్నీ విరగొట్టబడిన ఒక దినములలో గాని నీవు నన్ను సమస్తము చేసేదవు. మంగళ కత్తి పిట్టవలెను ఓదె కొరకు వలెను నేను కిచకిచలాడు గువ్వల వలె మూలుగు తిని, ఉన్నత స్థలము తట్టు చూసి నా కన్నులు క్షీణించెను. నా శ్రమ కలిగను, యెహోవా నా కొరకు పూటబడి ఉన్నాడు. నేనేమందును ఆయన నా మాటలు ఇచ్చును, ఆయన నెరవేర్చేదను. నా కలిగిన న్యాయకులను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ప్రభు వీటి వలన మనుషులు జీవించెదరు, వీటి వలన నేను ఆత్మ జీవించుతున్నది. నీవు నన్ను బాగు చేదువు, నీవు నన్ను జీవింపజేదువు. మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది
పుట్టుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనం గోతి నుండి విడిపించును. నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేసితివి. పాతాళం నీకు స్తుతి కలగదు, మృత్యువు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నిన్ను సత్యము ఆశ్రయించెదరు. సజీవులే కదా నిన్ను స్తుతింతురు. ఈ దినమున నేను సజీవులే నిన్ను స్తుతించుతున్నాను. తండ్రుల కుమారులు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవితం అంతయు యెహోవా మందిరంలో తంతివాద్యములు వాయింతురు. మరియు యెషయా అంజూర పండ్లను ముద్దు కోసుకొని ఆ పండ్లను కట్టవలే, అప్పుడు అతడు బాగుపడు అని చెప్పాను. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు ఎదుటకు జరిగితేనేమని అడిగాను. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించిన మరి ఈ 38వ అధ్యాయంలో చూసుకుంటే హిజ్కియాకు మరణకరమైన జబ్బు సంభవించింది. అప్పుడు మరి నువ్వు చనిపోతావు, యెహోవా సన్నిధానంలో మరి నీ ఇల్లు చక్కబెట్టుకుని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా మరి హిజ్కియా కన్నీళ్ళు విడిచిస్తూ యెహోవా సన్నిధానంలో ప్రార్థన చేశాడు. కన్నీళ్ళు విడిచిస్తూ యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్ళు విడిచిస్తుంది ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణంలో నేను కాపాడుతూ నిన్ను ఈ పట్టణం అశ్షూరు స్థితిలో పడకుండా విడిపించి చూస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నానో దేవుని కాడ మొరపెట్టుకుంటే దేవుడు వినేవాడు ఉంటాడు. మనుషులు మన స్థితిగతులు, మన తలంపులు, మన ఆలోచనలు, మనకున్న పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఏ పరిస్థితిలో ఉన్నానో దేవుని కాడ ప్రభా ఇది నా స్థితి ఉన్నది, నువ్వు మార్చే దేవుడు ప్రభు అని ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ కూడా హిజ్కియా మరణకరమైన జబ్బు వచ్చింది. అందుకే కొంతమంది హిజ్కియాని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. హిజ్కియాకి మరణకరమైన జబ్బు వచ్చినను ఆయన ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థించినప్పుడు నీ కన్నీటిని నేను వింటిని, నీ ప్రార్థన నేను అంగీకరిస్తుంది అని హిజ్కియాకు 15 సంవత్సరంలో ఆయుష్ పొడిగించాడు. తన దేశాన్ని కాపాడాడు. మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము నువ్వు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగునని చెప్పాడు. ఆ విశ్రాంతి పొందాలంటే మరి ఇంకా ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి. నీకు ఇచ్చిన వాగ్దానం మరి నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వదించే దేవుడు నమ్మదైన దేవుడు. నిన్ను నిలబెట్టడానికి ఆయన సామర్థ్యమైనాడు. మరి జాబ్లో నిన్ను నిలబెట్టాలని ఆయన ఉద్దేశం ఏంటి కాబట్టి నువ్వు జ్ఞానం కలిగి సత్ప్రవర్తన కలిగి చదువుకొని మంచిగా యుద్ధమునికి సిద్ధపడి ఎగ్జామ్ రాయాలి, జాబ్ కొట్టుకో. అంతే, దేవుడు చేస్తాడు నమ్మదగిన వాడు. మన పరిస్థితి, మన తలంపు, మన ఆలోచనలు దేవునికి తెలుసు. ఇంట్లో పరిస్థితులు ఎన్నో ఉంటాయి. చదువుకోకుండా ఇబ్బంది ప్రతి పరిస్థితి మన ముందే సైతాన్ని తీసుకొస్తూ వస్తూ ఉంటాడు. కానీ ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉంటాడు. మనల్ని ఏ స్థాయిలో నిలబెట్టాలో ఆ స్థాయిలో నిలబెట్టి ఆయన నామానికి ఘనత తెచ్చుకుంటాడు. శత్రు సాతాన్ని తలని చితికి కొడతాడు. అంధకార శక్తిని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తూ ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడానికి ప్రార్థించు. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఉదయ కాల సమయంలో దేవ నీ పాద సన్నిధికి వచ్చినకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మా అక్కరిలో మా ప్రతి విషయంలో పాలు ఉండి మాకు చాలిన దేవుడు అయినందుకు వందనాలు. ప్రతి విషయంలో చల్లని చూపు నీ కృప మాకు ఉంచినందుకు వందనాలు. ప్రభా, సులువుగా చిక్కుబెట్టే శోధ నుండి కీడపాయ నుండి కాపాడి నడిపిస్తూ వస్తున్న తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. ప్రభా, జ్ఞాపకం చేసుకొని ఆకాశం నా సింహాసనం, భూమిలో పాద పెట్టుకున్న నా తండ్రి, అల్ఫయో మీద ఆది అంత మెరిగి ఉన్న నా దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మా క్రియలన్నీ నీ మహిమాశంలో తీర్చండి. ప్రభా, మరి జ్ఞాపకం చేసుకోండి. తమ్ముని నేను జాబ్ కోసం సిద్ధపడుతుండగా నీ పనులకు కృప జ్ఞానం సమృద్ధిని మాకు దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని సులువుగా చిక్కబెట్టే శోధ నుండి
కీడొప్పాయి నుండి కాపాడండి. మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానం నెరవేర్చండి. ప్రభా, నువ్వు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగజేస్తానన్నావు. నువ్వు ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చండి. నా జాబ్ విషయంలో ప్రభా సార్ గ్రూప్ 1కి మరలా నేను సిద్ధపడుతున్నాను. నీ కృపా సామర్థ్యం దయచేయండి. బలహీనపరిచే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి తండ్రి. నా కుటుంబంలో ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయి. ముఖ్యంగా నా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకో. వారు అనారోగ్య స్థితిలో నుండి కాపాడండి ప్రభా. పొలం నాటుబడటకు కృప దయచేయండి. సులువుగా చిక్కబెట్టే శోధ నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. నిశ్చితమైతే పొలానికి వెళ్ళటకు నాయన నీ కృప దయచేయండి. అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి. మాకున్న ప్రతి అక్కరలు తెచ్చండి. తమని జాబులో నిలబెట్టమని ప్రార్థిస్తాం. ఆ భవిష్యత్తు అంతే నీ కృపగల అష్టంలో కప్పు చెప్తున్నాను ప్రభా. లోన్కి అప్లై చేయాలా ప్రభా, మరి నిశ్చితమైతే తను ఇస్తానన్నాడు ప్రభా. అది నమ్మకం. ఏది నిశ్చితమో నెక్స్ట్ మంత్ నాకు బయలుపరచండి దేవా. సహాయపడమని నీ పాద సన్నిధిలో అయితే పెట్టి ప్రార్థిస్తూ అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి. ప్రతి విషయంలో తోడుగా ఉండండి. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తాను. మమ్మల్ని ప్రేమించినందుకు మాకు దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రాణిని జ్ఞాపకం చేసుకో. ఈ కుటుంబంలో ప్రతి పరిస్థితిని చక్కపరచండి. వారి అక్కరలన్నీ నీ మహిమవశంలో తీర్చండి. శోధన కీడుపాయను అనారోగ్య స్థితిలో నుండి కాపాడండి ప్రభా. దేవుడి జ్ఞాపకం తీసుకో. ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండండి. సులువుగా చిక్కుబట్టే శోధన నుండి కీడోపాయ నుండి కాపాడండి. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి. వందనాలు ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను దయగలనైనా ఈ దయ ప్రేమను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తాం. మమ్మల్ని ప్రేమించినందుకు మాకు దేవుడు అయినందుకు వందనాలు చెల్లించుకుంటాం. ఇంతవరకు చాలిన తండ్రి అయినందుకు స్తుతిస్తాం. నిన్ను నీకు పూజిస్తూ ఆరాధించుకుంటాం ప్రభా. అన్ని విషయాలని దయగల చేతికి అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయమని కోరుకుంటాం. దేవా, ప్రతి విషయంలో తోడుగా ఉండమని కోరుకుంటాం. మా అక్కరలన్నీ నీ మహిమవశంలో తీర్చమని కోరుకుంటాం. ప్రతి విషయంలో నిశ్చితమే బయలుపరచండి ప్రభా. సౌజు కూడా వెళ్తుంది ప్రియబిడ్డ సేవకు సమర్పించుకోండి ట్రైనింగ్కి. ఆ తర్వాత నీ చిత్తంలో అక్కడే ఉండే ఉద్దేశం అంటే బిడ్డని నిలబెట్టుకోండి. బిడ్డ భవిష్యత్తు నీ చిత్తానుసారంగా ముందుకెళ్ళేటప్పుడు ప్రియబిడ్డని దీవించండి ప్రభా. అన్ని విషయాలు తోడుగా ఉండి అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. ప్రతిదీ నీ కృపగల హస్తంలో కప్పు చెప్పుకుంటూ ఘనత ప్రభావం పొందమని కోరుకుంటున్నాను. తగ్గించుకుంటూ నేను ఆమెచ్చించుకుంటాను. ఆ విషయంలో కూడా సహాయపడమని స్తుతిస్తాను. తగ్గించుకుంటూ నేను ఆమెచ్చించుకుంటాను. నిన్నేక నీ ఆతో పూజిస్తూ ఆరాధించుకుంటాను. నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తాను. ప్రతి విషయంలో వందనాలు చెల్లించుకుంటాను. సంఘం మందిరం ఇస్తే అక్కరలన్నీ తీర్చండి. నేను కూడా మిగతా వాక్యాలు రాపించట్లో నన్ను బలపరచు ప్రభావం. సహాయపడమని స్తుతిస్తాను. ప్రతిదీని కృపను కోరుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా మోసపూరితమైన జీవితాల నుండి మోసపూరితమైన బ్రతుకుల నుండి మమ్మల్ని కాపాడమని కోరుకుంటూ ఇంటి చుట్టూ నీ కంచి వెండి ధారావచ్చమైన దుష్టుడు దొంగిలించి కంచి వేయండి. శక్తి సాతాను తలను చితుక దొక్కమని కోరుకుంటూ ప్రేమించిన కృపను బట్టి స్తుతిస్తాను. తగ్గించుకుంటూ నేను అమ్మనిచ్చించుకొని తా ప్రభావం పొంది ఏసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. ఏసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అగునుగాక.